Good morning, students. This is K.K. Krishna, lecturer in mathematics. Today we are going to discuss about Newton's backward interpolation formula from numerical analysis paper. సో న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాకి ముందే మనం ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని డీల్ చేసి ఉంటాం. సో అందులో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన ఫార్వర్డ్కి అలాగే బ్యాక్వర్డ్కి ఉన్న స్మాల్ వేరియేషన్స్ ఏంటో చూద్దాం. సో ఫార్వర్డ్లో ఏమవుతుందంటే సేమ్ స్టేట్మెంట్, సేమ్ పాయింట్స్, y0, y1, y2, సో ఆన్ yn. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్లో కూడా n+1 ఈక్విడిస్టెంట్ వాల్యూస్, అంటే మన ఈ x0, x1, x2 సో ఆన్ ఈ ఇన్పుట్స్ వాల్యూస్ అన్నీ కూడా ఈక్విడిస్టెంట్ ఉండాలి. ఓకే, ఆ డిస్టెన్స్ని జనరల్గా మనం ఇంటర్వెల్ డిఫరెన్స్ స్మాల్ హెచ్తో డినోట్ చేస్తూ ఉంటాం. సో అందుకే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే x0ని a అన్నాడు, దీనికి సమ్ వాల్యూ అంటే కామన్ డిఫరెన్స్ చూసారా, ఆ హెచ్ని కలిపితే నెక్స్ట్ పాయింట్ జనరేట్ అయింది, ఇంకొక హెచ్ని కలిపితే నెక్స్ట్ పాయింట్. సో ఇవన్నీ కూడా మనకి ఇలాగా ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ని ఏ అంటున్నాడు, తర్వాత వచ్చే పాయింట్ని a+h, తర్వాత a+2h, అలాగే లాస్ట్లో వచ్చే ఎలిమెంట్ని xn అనుకుంటున్నాడు. సో ఆబ్వియస్గా xn అనేది ఏమవుతుంది, ఏకి n టైమ్స్ హెచ్ని కలపడం వల్ల మనకి xn అనేది జనరేట్ అవుతుంది. సో మనం xnని a+nh రిప్రజెంట్ చేసుకుంటున్నాం. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫార్వర్డ్లో కూడా సేమ్ yx = అని చెప్పి, అది ఫార్వర్డ్ కాబట్టి అందులో మనకి y0, ఎందుకంటే మనకి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో ఫస్ట్ ఇన్పుట్ x0, ఫస్ట్ అవుట్పుట్ y0. సో ఆ y0 అనేది మనకి అక్కడ y0కి ప్రయారిటీ ఇవ్వడం వల్ల మనం ఫార్వర్డ్లో y0 వస్తుంది, u ఇంటూ ఫార్వర్డ్ కాబట్టి డెల్టా y0 వస్తుంది, అలాగే ప్లస్ ఉన్న దగ్గర మైనస్ వస్తుంది. సో నాబ్లా దగ్గర డెల్టాలు yn ఉన్న ప్రతి చోట కూడా y0 వస్తూ ఉంటుంది, ఎందుకంటే మనకి ఫార్వర్డ్లో y0 అనేది స్టార్టింగ్ నుంచి కూడా టేబుల్ ఎండింగ్ వరకు మనకి డిఫరెన్స్లో వస్తూ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు బ్యాక్వర్డ్లో మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్వర్డ్లో మనకి y0 అనేది ఎండింగ్ వరకు కంటిన్యూస్ అవ్వదు. ఓకే, సో మనకి ఎండింగ్ అంటే మన టేబుల్ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూస్ అయ్యేది ఏంటంటే yn. అలాగే బ్యాక్వర్డ్ కాబట్టి ఇందులోynకి ప్రయారిటీ ఉంటుంది. సో మన ఈ yx ఏమవుతుందంటే yn ప్లస్ u ఇంటూ నాబ్లా yn. ఆబ్వియస్గా బ్యాక్వర్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆపరేటర్ నాబ్లాని యూజ్ చేస్తూ ఉంటాం. సో u ఇంటూ నాబ్లా yn ప్లస్ u ఇంటూ u+1/2 ఫ్యాక్టర్ ఇంటూ నాబ్లా స్క్వేర్ yn అండ్ సో ఆన్ u ఇంటూ u+1 ఇంటూ అండ్ సో ఆన్ u+n-1/n ఫ్యాక్టోరియల్ ఇంటూ నాబ్లా పవర్ n yn. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, u+1 వచ్చేటప్పుడు కింద 2 ఫ్యాక్టర్లు వచ్చింది, అలాగే నెక్స్ట్ ఇంటూలో u+2 వచ్చినప్పుడు 3 ఫ్యాక్టర్లు వస్తుంది. కాబట్టి ఇక్కడ అంటే పైన ఉన్న దాని మీద కింద ఫ్యాక్టర్లో ఒక వాల్యూ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ n ఫ్యాక్టర్లు అంటే పైన ఏమవుతుంది, మనకి n-1 వరకు మనకు టర్మ్స్ వెళ్తూ ఉంటాయి ప్రోడక్ట్లో. సో ఇక్కడ వాట్ ఈజ్ u అంటే u ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ xn/h. x అంటే ఏంటి, మనం ఎక్కడైతే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని xగా ట్రీట్ చేస్తాం. xn అంటే మనకి ఇన్పుట్స్లో ఉండే లాస్ట్ వాల్యూ, అలాగే h అంటే మనకి ఆ ఇన్పుట్స్ మధ్య ఉండే కామన్ డిఫరెన్స్. సో మనం ఏం చేయాలి, సో yx వాల్యూ ఈ ఇన్ఈక్వాలిటీకి హోల్డ్ అవుతుంది అని చెప్పాలి. సో మనం ఫార్వర్డ్లో ఎలా అయితే చేసామో సేమ్ లాజిక్లో బ్యాక్వర్డ్లో ప్రూఫ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ n+1 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి. n+1 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఏమవుతుంది, మన ఇన్పుట్స్ని అవుట్పుట్స్ని సాటిస్ఫై చేసే పాలినామియల్ని f(x) అంటే దాని డిగ్రీ మనం nగా అస్యూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనకి n+1 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దాని డిగ్రీ ఏమవుతుంది, n+1 -1. అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అందులోంచి ఒకరిని సబ్ట్రాక్ట్ చేస్తే మన f(x) యొక్క డిగ్రీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన f(x)ని ఏ విధంగా ట్రీట్ చేసుకోవచ్చు, nth డిగ్రీ పాలినామియల్గా ట్రీట్ చేసుకోవచ్చు. సేమ్ అక్కడ కూడా ఫార్వర్డ్లో కూడా సేమ్ లాజిక్ అప్లై చేస్తాం. అక్కడ కూడా f(x)ని ఏ విధంగా మనం అస్యూమ్ చేసుకున్నాం, a0 కాన్స్టెంట్ టర్మ్ని a0 అన్నాం, ప్లస్ a1 ఇంటూ x మైనస్ ఏ అంటే ఏంటి, x0 అంటే మనం ఫస్ట్ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేసాం, ప్లస్ a2 ఇంటూ మళ్ళీ x మైనస్ ఏ ఇంటూ x మైనస్ ఆఫ్ a+h అంటే x మైనస్ x0 ఇంటూ x మైనస్ x1. అలాగే నెక్స్ట్ టర్మ్ అవుతుంది x మైనస్ x0 అంటే ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది a3 ఇంటూ x మైనస్ ఏ x మైనస్ ఆఫ్ a+h. అలాగే ఆ నెక్స్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే x మైనస్ ఆఫ్ a+2h. అలాగే ఏమవుతుంది, ప్రతిసారి కూడా ప్రోడక్ట్లో టర్మ్స్ పెరుగుతా లాస్ట్లో ఏమవుతుంది an ఇంటూ అండ్ సో ఆన్ లాస్ట్ టర్మ్ ఏమవుతుంది an ఇంటూ x మైనస్ ఏ ఇంటూ x మైనస్ a+h
ఇంటూ అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ ఆఫ్ లాస్ట్లో ఒక టర్మ్ని లీవ్ చేస్తాం మనం. అంటే లాస్ట్ టర్మ్ అంటే యాక్చువల్గా ఎక్స్ఎన్, మనం ఎక్స్ఎన్ని సబ్ట్రాక్ట్ చేయకుండా దాని ముందు టర్మ్ వరకే సబ్ట్రాక్ట్ చేసుకుంటాం ప్రొడక్ట్లో. అంటే ఏమవుతుంది ఏ ప్లస్ ఎక్స్ఎన్ అంటే యాక్చువల్గా ఏ ప్లస్ ఎన్హెచ్, కానీ మనం దాన్ని సబ్ట్రాక్ట్ చేయకుండా దాని ప్రీవియస్ టర్మ్ అంటే ఏమవుతుంది ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్, దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం ఫార్వర్డ్లో. ఓకే, ఇది ఫార్వర్డ్లో మనం యూజ్ చేసే లాజిక్. ఫస్ట్ ఏం చేస్తాం, కాన్స్టెంట్ టర్మ్ని ఏ నాట్ అంటాం, ప్లస్ ఏ1 ఇంటూ ఎక్స్ మైనస్లో ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. తర్వాత ఈచ్ టర్మ్లో మనం ఏం చేస్తాం, ప్రోడక్ట్లో ఆ కాన్సిక్యూటివ్ టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తూ మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం. సో సేమ్ లాజిక్ని కూడా అప్లై చేస్తే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని బ్యాక్వర్డ్లో ఏ నాట్ ప్లస్ ఏ1 ఇంటూ ఎక్స్ మైనస్, ఇక్కడ మనకి బ్యాక్ టర్మ్ అంటే లాస్ట్లో ఏ టర్మ్ ఉందో దానికి ప్రైయారిటీ ఇస్తున్నాం కాబట్టి ఎక్స్ మైనస్ లాస్ట్ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, ప్లస్ ఏటీ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ ఇంటూ ఎక్స్ మైనస్ బిఫోర్ టర్మ్. అంటే చూడండి ఎలా అవుతుంది ఇక్కడ మనకి. సో మళ్ళీ సేమ్ మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ మనకి n+1 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనం హియర్ we may assume that f of x is a polynomial. f of x is a polynomial of degree n. సో ఇక్కడ మనకి n+1 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు, అందులోంచి ఒక వాల్యూని తీసేస్తే ఆ వచ్చే రిజల్ట్ని మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీగా మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని nth డిగ్రీ పాలినామియల్గా ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎప్పుడైతే nth డిగ్రీ అన్నామో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మనం ఒక జనరలైజ్డ్ ఫామ్ కూడా తీసుకుంటాం. ఏంటంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్, ఇందాక చెప్పుకున్నాం కదా ఫార్వర్డ్లో ఏదైతే లాజిక్ అప్లై చేసామో అదే లాజిక్ని చిన్న ఇంటర్చేంజ్, అంటే మనం ఫస్ట్ టర్మ్కి ఎప్పుడైతే ప్రయారిటీ ఇచ్చామో దానికి మనం ఇక్కడ బ్యాక్ టర్మ్కి ఇచ్చుకుంటాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ నాట్ ప్లస్ ఏ1 ఇంటూ ఎక్స్ మైనస్ లాస్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి ఎక్స్ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ ఎన్హెచ్, ఎక్స్ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ ఎన్హెచ్ కాబట్టి ఆ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ అంటే ఏమవుతుంది మైనస్ ఏ మైనస్ ఎన్హెచ్. అంటే ఏం చేసాం మనం ఫార్వర్డ్లో అయితే ఏ1 యొక్క కోఎఫిషియంట్గా ఏం రాసాం, ఎక్స్ మైనస్ ఏ రాసాం, అంటే ఎక్స్లోంచి ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేసాం. బట్ ఇక్కడ బ్యాక్వర్డ్లో ఏం చేస్తున్నాం, ఎక్స్లోంచి లాస్ట్ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, ప్లస్ ఏ2 ఇంటూ మళ్ళీ సేమ్ అంటే ఈ టర్మ్ యాజ్ యూజువల్గా ఉంటుంది ఏ మైనస్ ఎన్హెచ్. ఈ టర్మ్తో మళ్ళీ ప్రోడక్ట్లో ఏం పార్టిసిపేట్ చేస్తుంది, దీని బిఫోర్ టర్మ్ అంటే ఎక్స్ మైనస్, దీని బిఫోర్ టర్మ్ ఏమవుతుంది ఇది ఎన్హెచ్, దాని బిఫోర్ టర్మ్ n-1h అంటే ఇది ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఆఫ్ n-1 ఇంటూ హెచ్. ఓకే, ఇది లాస్ట్ టర్మ్ ఏ ప్లస్ ఎన్హెచ్ అనేది దానికి మైనస్ అప్లై చేసుకుంటే మైనస్ ఏ మైనస్ ఎన్హెచ్. దీని బిఫోర్ లాస్ట్ టర్మ్ ఏమవుతుంది ఏ ప్లస్ n-1 ఆఫ్ హెచ్ అంటే ఏమవుతుంది ఏ మైనస్ ఆఫ్ n-1 ఇంటూ హెచ్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఇదే లాజిక్తో మనం ఏం చేస్తాం ఏ3 ఇంటూ ఎక్స్ మైనస్ అంటే ఈ రెండు టర్మ్స్ యాజువల్గా వస్తాయి, దాంతోపాటుగా దీని బిఫోర్ టర్మ్ అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ n-1 ప్లేస్లో n-2 వస్తుంది. సో ఆన్ లాస్ట్లో ఏమవుతుంది ఏఎన్ ఇంటూ, సో ఈ టర్మ్ అన్ని కామన్ అంటే ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎన్హెచ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఆఫ్ n-1 ఇంటూ హెచ్ అండ్ సో ఆన్. అంటే ఏం చేస్తాం ఫస్ట్ లాస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేసాం, తర్వాత దాని బిఫోర్ టర్మ్, అలాగే లాస్ట్లో మనం ఏం చేస్తామంటే మీరు ఫార్వర్డ్లో ఏం చేస్తారు ఫస్ట్ టర్ము సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ అలా లాస్ట్ టర్మ్ వదిలేసి లాస్ట్కి బిఫోర్ టర్మ్ వరకు ఆ సబ్ట్రాక్షన్ అనేది మనకి కంటిన్యూ అయింది. ఇక్కడ కూడా సేమ్ లాజిక్తో లాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ టర్మ్ని వదిలేసి సెకండ్ టర్మ్ వరకు కూడా మనకి ఇది అవుతుంది. అంటే సెకండ్ టర్మ్ ఏమవుతుంది అండ్ సో ఆన్. సెకండ్ టర్మ్ అంటే ఏంటి ఎక్స్ మైనస్, యాక్చువల్గా ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి ఏ, సెకండ్ టర్మ్ అంటే ఏ ప్లస్ హెచ్ కాబట్టి సెకండ్ టర్మ్ వరకు సబ్ట్రాక్షన్ అంటే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ వరకు అంటే మైనస్ ఏ మైనస్ హెచ్. సో ఇది మన ఈ బ్యాక్వర్డ్లో మనం ఎజ్యూమ్ చేసుకునే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి యొక్క జనరల్ ఫామ్. సో ఇప్పుడు ఏం చేస్తాం అక్కడలాగే సేమ్ అక్కడ ఏం చేసాం, సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఒకసారి ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ వాల్యూ అంటే ఎక్స్ నాట్ని సబ్ట్రాక్ట్ చేసుకున్నాం, తర్వాత x1ని తర్వాత x2 అలాగే ఫస్ట్ నుంచి సబ్స్టిట్యూషన్ అనేది జరిగింది. సో ఇది బ్యాక్వర్డ్ కాబట్టి సేమ్ ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి సబ్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ లాస్ట్ టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తాం, తర్వాత దాని బిఫోర్ టర్మ్ని, ఆ తర్వాత అలా కంటిన్యూస్గా మనకు ఒక జనరల్ ప్యాటర్న్ అని మనకు ఒకటి అబ్జర్వ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేస్తాం ఎక్స్ ప్లేస్లో xnని తీసుకుంటాం, ఎక్స్ ప్లేస్లో xnని
తీసుకుంటే మనం ఒక్కొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. సో కాబట్టి పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ టర్మ్ ఏంటి xn, కానీ xn ఈజ్ నథింగ్ బట్ a ప్లస్ nh. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది f ఆఫ్ x అంటే a ప్లస్ nh ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇవతల పక్క ఏమవుతుంది a0, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి అందులో ఎక్కడ x లేదు సబ్స్టిట్యూట్ చేయడానికి. సో ప్లస్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాం, మనం x ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తున్నాం a ప్లస్ nh. సో x ప్లేస్లో a ప్లస్ nh ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది a ప్లస్ nh మైనస్ a మైనస్ nh, అంటే ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ nh మైనస్ nh క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీకు ఉండేది ఏంటి a1 ఇంటూ 0, అంటే ఓవరాల్ వాల్యూ ఎంత మిగులుతుంది మీకు a0. అంటే ఏమవుతుంది మనకి విచ్ ఎంప్లాయిస్ a0 వాల్యూ తెలిసిపోయింది. ఎంత a0 వాల్యూ ఎంత f ఆఫ్ a ప్లస్ nh వాల్యూ. సేమ్ ఇదే లాజిక్తో ఫార్వర్డ్లో మీరు ఎప్పుడైతే x0ని సబ్స్టిట్యూట్ చేశారో అప్పుడు a0 వాల్యూ తెలిసింది. ఇక్కడే లాస్ట్ అంటే xn సబ్స్టిట్యూట్ చేసినప్పుడు a0 వాల్యూ తెలుస్తుంది, దాని బిఫోర్ టర్మ్ సబ్స్టిట్యూట్ చేయగానే a1 వాల్యూ తెలుస్తుంది. అంటే ఏంటి ఇప్పుడు నా పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు xn మైనస్ 1, దాని బిఫోర్ టర్మ్ అంటే ఇది ఏమవుతుంది a ప్లస్ n మైనస్ 1 ఇంటూ h, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ h. ఇప్పుడు ఏమవుతుంది విచ్ ఎంప్లాయిస్ అంటే f ఆఫ్ a ప్లస్ ఇదేమవుతుంది nh మైనస్ h విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇవతల పక్క ఏమవుతుంది a0 ప్లస్ a1 ఇంటూ x ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయమన్నా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ h, అంటే ఇది ఏమవుతుంది a ప్లస్ nh మైనస్ h. ఇక్కడ వరకు ఏం చేసాం మనం జస్ట్ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, బట్ x వాల్యూ పక్కన వాడు ఏమంటున్నాడు ఆ x వాల్యూలోంచి మైనస్ ఏని nhని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు, కాబట్టి మైనస్ a మైనస్ nh. సో ఇక్కడతో a1 కోఎఫిషియంట్ క్లోజ్ అయింది. ఒకవేళ నేను ఏం చేస్తున్నానంటే a2 కోఎఫిషియంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం రాదు, బట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేది ఏంటి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ h, బట్ మీకు ఇక్కడ ఆల్రెడీ సబ్ట్రాక్షన్లో మైనస్ ఏ ఉందంటే ఇక్కడ ప్లస్ ఏ ఇక్కడ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే ఇక్కడ ప్లస్ n మైనస్ 1 ఇంటూ హెచ్ ఇక్కడ మైనస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ హెచ్ అయిపోతుంది. అంటే ఈ టర్మ్ దగ్గర మీకు ఏమొచ్చేస్తుంది ఈ ప్రోడక్ట్ 0 రావడం వల్ల ఈ మొత్తం టర్మ్ అంతా 0 అయిపోతుంది. ప్లస్ ఇలాంటి టర్మ్స్ మీకు అలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. వన్స్ ఒకసారి వచ్చిన టర్ము ఏమవుతుంది ప్రతి టర్మ్లో కూడా ప్రోడక్ట్లో ఉంటుంది, కాబట్టి ఇక్కడ 0 వచ్చిందంటే దాని తర్వాత వచ్చే టర్మ్స్ అన్నింటిలో కూడా ఆటోమేటిక్గా ఈ టర్మ్ ఉండడం వల్ల అవన్నీ కూడా జీరోస్ అయిపోతాయి. అంటే ఇక్కడ మీకు a2 కోఎఫిషియంట్ అనేది రాదు. ఓకే, సో కాబట్టి నేను దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మనకు వచ్చేది ఈ వాల్యూ. సో అంటే ఏమవుతుంది విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a0, లేదనుకుంటే a0ని రీప్లేస్ చేయండి. a0 వాల్యూ ఎంత ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ nh ప్లస్ a1 ఇంటూ, సో ఇక్కడ ఏమవుతుంది ఏ క్యాన్సిల్, nh క్యాన్సిల్, అంటే ఇక్కడ మీకు ఏముంటుంది మైనస్ ఆఫ్ హెచ్. సో ఇది వాల్యూ. బట్ మనము ఎప్పుడైతే ఈ టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం యాక్చువల్గా ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు a1ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు a1ని ఐసోలేట్ చేసుకుంటే ఏమవుతుంది a1 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అంటే ఈ టర్మ్ని నేను ఇటు షిఫ్ట్ చేసి ఇక్కడ ఉన్న టర్మ్ని అటు షిఫ్ట్ చేస్తాను. అంటే అప్పుడు ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ nh మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ n మైనస్ 1 ఆఫ్ హెచ్ బై హెచ్. సో ఇక్కడ ఏం చేసాం మనం a1 ఇంటూ మైనస్ ఆఫ్ హెచ్ నుంచి మనం a1 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ మైనస్ a1hని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసి ఈ వాల్యూని రైట్ సైడ్ షిఫ్ట్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ nh, సో ఇది షిఫ్ట్ అయింది కాబట్టి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్
n-1 ఇంటూ హెచ్ బై ఇక్కడ ఉన్న హెచ్ ఏమవుతుంది మనకి డినామినేటర్లోకి వచ్చింది. సో ఇది మన a1 వాల్యూ. బట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు టర్మ్స్ కూడా కాన్సిక్యూటివ్ టర్మ్స్, అంటే ఈ రెండు కూడా ఇదేమో xn-1 టర్మ్ అంటే ఏమవుతుంది లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్న టర్మ్, ఇదేమో లాస్ట్ టర్మ్. సో ఈ రెండింటి యొక్క ఫంక్షనల్ వాల్యూస్ ఏమవుతున్నాయి సబ్ట్రాక్షన్ అవుతున్నాయి. సో ఇలాంటి వాల్యూస్ మనం ఏం చేసినట్టంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో మీరు ఫార్వర్డ్ డిఫరెన్సెస్ దగ్గర బ్యాక్వర్డ్ డిఫరెన్స్ దగ్గర మనం ఏం చేస్తాం y1 మైనస్ y0 అంటే మనకు నాబ్లాగైనా డెల్టాకైనా సరే మనం y1 మైనస్ y0 చేస్తాం. సో డెల్టాకి అయితే ఏం చేస్తాం ఇందులో ఉన్న స్మాలెస్ట్ అంటే ఫస్ట్ వచ్చే అవుట్పుట్ అంటే ఏమవుతుంది ఇది డెల్టా y0గా డినోట్ చేస్తాం. అదే బ్యాక్వర్డ్లో అయితే దీన్ని ఏం చేస్తాం నాబ్లా y1. ఓకే, అంటే y1 మైనస్ y0 అనే డిఫరెన్సే డెల్టా y0ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే నాబ్లా y1ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు అలాగే మనం సో ఈ వాల్యూని మనం నాబ్లాలో రిప్రజెంట్ చేసుకోవాలంటే ఏమవుతుంది ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో అంటే లైక్ హైయెస్ట్ ఇండెక్స్ దేనికైతే ఉంటుందో సో దానికి వస్తుంది నాబ్లా. కాబట్టి ఇది ఏమవుతుంది విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/h ఇంటూ ఈ రెండిట్లో హైయెస్ట్ ఏంటి ఇది మనకి a ప్లస్ nh. సో కాబట్టి ఇది ఏమవుతుంది నాబ్లా ఇంటూ f ఆఫ్ a ప్లస్ nh. సో ఇది మనకు కావలసిన a1 వాల్యూ. సో మనం ఎప్పుడైతే x ప్లేస్లో n-1 సబ్స్టిట్యూట్ చేసామో మనకి a1 వాల్యూ వచ్చింది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ దాని బిఫోర్ టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దాని బిఫోర్ టర్మ్ అంటే ఏంటి ఏమవుతుంది దాని బిఫోర్ టర్మ్ అంటే ఇంకో హెచ్ తగ్గిపోతుంది. బిఫోర్ కింద నుంచి పైకి వెళ్తున్నాం కాబట్టి హెచ్ ఒక్కొక్కటి తగ్గుకుంటూ వెళ్తుంది, పైనుంచి కిందకు వస్తుంటే మనకి హెచ్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. సో మనం ఏం చేస్తున్నాం దానికి ఉన్న పై వాల్యూ వేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది దానికి ఉన్న పైన వాల్యూ అంటే n-2 ఇంటూ హెచ్ వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే ఏమవుతుంది సో సబ్స్టిట్యూట్ x is equals to xn-2 అంటే ఏమవుతుంది xn-2 అంటే ఇది ఏమవుతుంది a ప్లస్ n-2 ఆఫ్ హెచ్. సో ఇప్పుడు మీరు x ఏం చేయాలి సో మీరు ఏంటంటే అస్తమానం ఇందులో సబ్స్టిట్యూషన్కి అవసరం అవుతుంది కాబట్టి ఈ మొత్తం పోలినామియల్ 1 అనండి ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది ఈ 1లో మనం ఏం చేస్తాం x ప్లేస్లో a ప్లస్ n-2 ఇంటూ హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది విచ్ ఎంప్లైస్ f ఆఫ్ a ప్లస్ n-2 ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు a0 ప్లస్ a1 ఇంటూ సో ఇందులో x ప్లేస్లో ఈ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేయండి అంటే ఏం చేయండి a ప్లస్ స్ప్లిట్ చేస్తాం అనుకోండి nh మైనస్ 2h జస్ట్ ఏం చేస్తాం x సబ్స్టిట్యూట్ చేస్తాం బట్ పక్కన ఏమవుతుంది మైనస్ a మైనస్ nh. ఓకే, ప్లస్ a2 ఇంటూ మళ్ళీ సేమ్ ఈ టర్మ్ అంతా యాస్టిజ్ ఎందుకంటే ఎక్కడెక్కడ సేమ్ టర్మ్ ఉంది. సో ఇదేమవుతుంది a ప్లస్ nh మైనస్ 2h మైనస్ a మైనస్ nh ఇంటూ మళ్ళీ ఏమవుతుంది ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసి తర్వాత ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఏమవుతుంది ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే a ప్లస్ nh మైనస్ 2h. సో ఇప్పుడు ఏం చేయాలి మైనస్ a సో ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేశాను అనుకోండి ఏమవుతుంది అక్కడ మైనస్ nh ప్లస్ h. ఓకే, మళ్ళీ సేమ్ ఒకవేళ నేను a3లో సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటే ఏమవుతుంది a3లో ఈ టర్మ్ అనేది ప్రొడక్ట్లో అంటే x మైనస్ తర్వాత ఈ టర్మ్ వస్తూ ఉంటుంది మనకి. ఎప్పుడైతే x మైనస్ తర్వాత ఈ టర్మ్ వచ్చిందో ఏమవుతుందో ఆ ప్రొడక్ట్లో ఆ ప్రొడక్ట్ దగ్గర వాల్యూ ఏమైపోతుంది 0 అయిపోతుంది. కాబట్టి మనకి a3 దగ్గర ఉండే టర్మ్ టెర్మినేట్ అయిపోతుంది. a3 అనే కాదు దాని తర్వాత అన్ని టర్మ్స్లో కూడా మనకి జీరోస్ వస్తాయి. ఓకేనా, సో కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి a2 వాల్యూ వస్తుంది అంటే ఏమవుతుంది విచ్ ఎంప్లైస్ f ఆఫ్ a ప్లస్ n-2 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు a0 అంటే వాల్యూ ఎంత f ఆఫ్ a ప్లస్ nh ప్లస్ a1 ఇంటూ ఉందాక a1 అలాగే ఉంచండి నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో a1 ఇంటూ సో ఇక్కడ ఏముంటుంది మీరు జాగ్రత్తగా చేస్తే a క్యాన్సిల్ nh క్యాన్సిల్ అంటే ఎక్కడ ఉండేది జస్ట్ మైనస్ 2h ప్లస్ a2 ఇంటూ సో ఇక్కడ కూడా జాగ్రత్తగా చూస్తే ఎక్కడెక్కడ సేమ్ టర్మ్ అంటే ఎక్కడ ఉండేది కూడా మీకు ఓన్లీ మైనస్ 2h అంటే a2 ఆఫ్ మైనస్ 2h ఇంటూ ఇక్కడ జాగ్రత్తగా చేస్తే nh క్యాన్సిల్
ఏ క్యాన్సిల్ -2h ప్లస్ హెచ్ అంటే ఎక్కడ ఉండేది -h. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఎక్స్ప్రెషన్ని మనం సింప్లిఫై చేయాలి. ఓకే, సో మనకి దీని నుంచి మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, లాస్ట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు A0, బిఫోర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు A1, దాని బిఫోర్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకి A2ని సింప్లిఫై చేయాలి. సో కాబట్టి ఇందులో ఏం చేస్తాం, మనం ఈ A2 ఉన్న టర్మ్ని ఐసోలేట్ చేస్తాం, మిగిలిన టర్మ్స్ అన్నీ కూడా ఒకవైపు ఉంచుతాం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ -× ప్లస్ అయిపోతుంది, అంటే ఇక్కడ 2h × h అంటే 2h², A2 యొక్క కోఎఫిషియంట్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి A2 అంటే ఏమవుతుంది, A2 × 2h² ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ టర్మ్స్ ఏమవుతుంది మనకి, సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న f(a + n - 2 × h) అలాగే ఉంటుంది, మిగిలినవన్నీ కూడా ఇటు షిఫ్ట్ అవుతాయి. అంటే ఏమవుతుంది మనకి f(a + n - 2 × h), సో ఇటు షిఫ్ట్ అవుతాయి, మిగిలినవన్నీ కూడా ఇటు షిఫ్ట్ అయితే ఏమవుతుంది మనకి సో ఇదేమవుతుంది a1 × -2h, ఇటు షిఫ్ట్ అయితే +2a1h, సో +2a1 × h. నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఉండిపోయింది, ఏంటో టర్ము, ఇంకొక టర్మ్ ఉండిపోయిన టర్మ్ ఏంటి, సో ఉండిపోయిన టర్మ్ ఏంటి f(a + nh). సో దాన్ని కూడా షిఫ్ట్ చేస్తే -f(a + nh). ఓకే, సో అప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటాం. అంటే ఏమవుతుంది, విచ్ ఇంప్లైస్ A2 × 2h² ఈజ్ ఈక్వల్స్ టు f(a + n - 2 × h) ప్లస్ 2 × a1 × h. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు ఆల్రెడీ ఇక్కడ a1 వాల్యూ వచ్చింది. a1 వాల్యూ ఎంత వచ్చింది, ఈ ఫ్రాక్షన్ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, a1h. అంటే a1 × h అంటే ఏమవుతుంది, జస్ట్ మనకి న్యూమరేటర్ ఏదైతే ఉందో అదే మనకి a1h వాల్యూ. అంటే ఏమవుతుంది, f(a + nh). 2 × a1h వాల్యూ అంటే ఎంత, f(a + nh) మైనస్ f(a + n - 1 × h). అలాగే ఇక్కడ ఉన్న యాస్టీస్ ఎలిమెంట్ -f(a + nh). సో దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు f(a + n - 2 × h) యాస్టీస్గా రండి, f(a + n - 2 × h). నెక్స్ట్ ఇది ఏమవుతుంది, ప్లస్ 2తో మల్టిప్లై చేస్తే 2 × f(a + nh), ఇక్కడ -f(a + nh). అంటే ఇక్కడ ఏమవుతుంది, సేమ్ క్వాంటిటీ, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ -1. సో ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ f(a + nh) మైనస్ 2తో మల్టిప్లై చేస్తే 2 × f(a + n - 1 × h). సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తానంటే, మనకి షిఫ్ట్ ఆపరేటర్ ఉంది. షిఫ్ట్ ఆపరేటర్ అంటే ఏమవుతుంది, ఎప్పుడైతే నువ్వు షిఫ్ట్ ఆపరేటర్ అప్లై చేస్తున్నావో అప్పుడు నీకు ఏమవుతుంది, ఆ ఫంక్షనల్ వాల్యూ అనేది కానీ ఫ్రంట్కి కానీ బ్యాక్కి కానీ జరగచ్చు. కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ ఫంక్షనల్ వాల్యూని 2 టైమ్స్ బ్యాక్కి జరిపి ఈ పవర్లో -2 పెడతాను. అంటే ఏమవుతుంది, ఫ్రంట్కి జరపాలి. అంటే ఏమవుతుంది, e పవర్ -2 పెట్టి దీన్ని ఏం చేస్తున్నాను, ఇక్కడ -2 వేసే కాబట్టి ఫ్రంట్కి జరిపి. అంటే ఏమవుతుంది, f(a + nh). ఓకే, అంటే ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇక్కడ షిఫ్ట్ ఆపరేటర్ దీనికి అప్లై చేస్తావు ఏమవుతుంది, e పవర్ -2 అంటే ఏమవుతుంది, ఈ ఫంక్షనల్ వాల్యూని ఏమవుతుంది, నువ్వు 2 టైమ్స్ పైకి మూవ్ చేయి అంటుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఒకసారి పైకి మూవ్ చేస్తే n - 1, ఇంకోసారి మూవ్ చేస్తే n - 2. అంటే మనకి ఈ వాల్యూని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ దీన్ని కూడా, అంటే ఏమవుతుంది, దీన్ని ఏం చేయొచ్చు, -2 దీన్ని ఏం చేయొచ్చు, n - 1 ఉంది కాబట్టి నేను E−1 f(a + nh)గా రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీని వాల్యూ ఏమవుతుంది, e పవర్ -1 మైనస్ ఉంది కాబట్టి పైకి మూవ్ చేయి అంటుంది. అంటే బ్యాక్కి మూవ్ చేయి అంటే పైకి మూవ్ చేస్తే ఏమవుతుంది, దీని పై వాల్యూ ఏమవుతుంది, n - 1. సో ఇదే వస్తుంది మనకి. సో దీన్ని మాత్రం అలా ఉంచండి, అంటే f(a + nh)గా ఉంచండి. అంటే ఇది ఏమవుతుంది, ఈ పవర్, అంటే ఇప్పుడు ఇందులో ఎన్నిటిలో కూడా కామన్గా f(a + nh) ఉంది. సో అది కామన్ తీస్తే ఏమవుతుంది మనకి,
ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ని కామన్ తీస్తే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ని కామన్ తీస్తే మనకి ఏమవుతుంది ఈ పవర్ -2 దీన్ని ఎలా రాయొచ్చు మనం ఈ పవర్ -1 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అలాగే -2 ఇంటూ ఈ పవర్ -1 ఇంటూలో 1 పెట్టుకుంటున్నాను తప్పేం లేదు. ప్లస్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ కామన్ తీస్తే 1 ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇది ఏమవుతుంది చూడండి ఏ స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఇది ఏమవుతుంది 1 మైనస్ ఈ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్ అంటే వాల్యూ ఆల్రెడీ మనకి నాబ్లా అని తెలుసు కాబట్టి ఇది ఏమవుతుంది నాబ్లా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్. సో ఇదంతా దేని వాల్యూ A2 వాల్యూ కాదు A2 ఇంటూ 2h స్క్వేర్ వాల్యూ. సో దీని నుంచి ఏమవుతుంది మనకి విచ్ ఎంప్లాయిస్ A2 ఈజ్ ఈక్వల్స్ టు నాబ్లా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ బై 2ని 2 ఫ్యాక్టోరియల్గా రాస్తున్నాను ఇంటూ హెచ్ స్క్వేర్. సో ఇది A2. సో ఇప్పుడు నెక్స్ట్ ఇలాగే మనం దాని బిఫోర్ టర్మ్ సబ్స్టిట్యూట్ చేయగానే A3 అలాగే A4 సో ఈ వాల్యూస్ అన్నీ కూడా వస్తాయి. సో అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయము. సో మనకు ఒక ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి ఆ వాల్యూస్ని మనం వాటికి డిక్లేర్ చేస్తాం. అంటే ఏంటి ప్రొసీడింగ్ ఇన్ దిస్ వే by substituting x is equals to a plus n minus 3 ఎందుకంటే మనం ఆల్రెడీ n minus 2 వరకు సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో దాని బిఫోర్ టర్మ్ ఏమవుతుంది n minus 3 ఇంటూ హెచ్ కామా అలాగే a ప్లస్ n minus 4 ఇంటూ హెచ్ కామా అండ్ సో అని. అలాగే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో చెప్పాను ఫార్వర్డ్గా అయితే మనం ఏం చేసాం x0 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కి బిఫోర్ టర్మ్ వరకు సబ్స్టిట్యూట్ చేసాం. బ్యాక్వర్డ్ కాబట్టి లాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ టర్మ్ వరకు కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే సెకండ్ టర్మ్ ఏమవుతుంది a ప్లస్ హెచ్. సో దీనికంటే ముందు స్టార్టింగ్లో ఇంకొక టర్మ్ ఉంది బట్ మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. సో వీటి వరకు మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది దెన్ వి గెట్ ఏమవుతుంది మనకి A2 వరకు వచ్చేసింది. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల A3 వాల్యూ వస్తుంది. ఏంటా A3 వాల్యూ A3 ఈజ్ ఈక్వల్స్ టు సో దీన్ని బేస్ చేసుకుని మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది నాబ్లా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ క్యూబ్. అలాగే A4 వాల్యూ వస్తుంది. అలాగే అది నాబ్లా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ పవర్ 4 అండ్ సో ఆన్. లాస్ట్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది an వాల్యూ వస్తుంది. అది అలాగా నాబ్లా పవర్ n ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 కాదు n ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ పవర్ n. సో లాస్ట్ టర్మ్ కాబట్టి an కాబట్టి n ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ పవర్ n. సో ఈ విధంగా మనం ఒక్కొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఈ కోఎఫిషియంట్స్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం ఈ A0 A1 A2 సో అని వీటన్నిటిని కూడా మన ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో నౌ సబ్స్టిట్యూట్ A0 A1 A2 and so on an values in 1. అప్పుడు ఏమవుతుంది we get ఏమవుతుంది f of x is equals to A0 అంటే ఆల్రెడీ మనకు తెలుసు వాల్యూ ఎంత f of a plus nh ప్లస్ నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది సో A1 ఇంటూ x మైనస్ a మైనస్ nh. సో A1 వాల్యూ ఎంత సో A1 వాల్యూ మనం ఆల్రెడీ చేసాం ఎంత నాబ్లా ఇంటూ f ఆఫ్ a ప్లస్ nh
బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 కాబట్టి దాన్ని మెన్షన్ చేయట్లేదు ఇక్కడ. సో ఇది a1 ఇంటూ x మైనస్ a మైనస్ ఎన్హెచ్. సో x మైనస్ a మైనస్ ఎన్హెచ్ ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, నా ప్లస్ స్క్వేర్ అంటే a2 ఇంటూ కదా, సో సారీ a0 a1. సో ఇప్పుడు a2 అంటే నా ప్లస్ స్క్వేర్. సో a2 వాల్యూ ఇక్కడే ఉంది. నా ప్లస్ స్క్వేర్ ఇంటూ f ఆఫ్ a ప్లస్ ఎన్హెచ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ స్క్వేర్ ఇంటూ సో ఈ టర్మ్ అంటే x మైనస్ a మైనస్ ఎన్హెచ్ ఇంటూ x మైనస్ a మైనస్ ఆఫ్ n మైనస్ 1 ఆఫ్ హెచ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్లో an ఇంటూ సో an అంటే ఏమవుతుంది, నా an అంటే నా బ్లా పవర్ n ఇంటూ f ఆఫ్ a ప్లస్ ఎన్హెచ్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ పవర్ n. సో ఈ టర్మ్స్ అన్నీ యాజ్ యూజువల్గా x మైనస్ a మైనస్ ఎన్హెచ్ x మైనస్ a మైనస్ n మైనస్ 1 ఆఫ్ హెచ్ అండ్ సో ఆన్ ప్రొడక్ట్లో లాస్ట్ టర్మ్ ఏమవుతుంది, సెకండ్ టర్మ్ వరకు వస్తుంది అంటే x మైనస్ a మైనస్ హెచ్. సో ఇది బట్ వాడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి థియరమ్ స్టేట్మెంట్లో లాస్ట్లో ఏమి ఇచ్చాడు, u వాల్యూని చెప్పాడు. u వాల్యూ ఎంత, u ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ xn బై హెచ్ అని ఇచ్చాడు. సో బట్ u ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ xn బై హెచ్ అంటే ఏమవుతుంది, x మైనస్ xn అంటే ఎంత, a ప్లస్ ఎన్హెచ్ కదా. సో x మైనస్ a మైనస్ ఎన్హెచ్ బై హెచ్ అంటే విచ్ ఎంప్లాయిస్ x మైనస్ a మైనస్ ఎన్హెచ్ వాల్యూ ఎంత, దీని నుంచి x మైనస్ a మైనస్ ఎన్హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు UH. సో ఇప్పుడు ఏం చేస్తారు, x మైనస్ a మైనస్ ఎన్హెచ్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ మనం UHని రీప్లేస్ చేస్తాం. అంటే ఏమవుతుంది, which implies f of x is equals to first f of a plus nh ప్లస్ ఏమవుతుంది ఇక్కడ నాబ్లా యాజ్ యూజువల్గా x మైనస్ నాబ్లా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇక్కడ x మైనస్ ఏ మైనస్ ఎన్హెచ్ అంటే వాల్యూ ఎంత మనకి UH కాబట్టి నాబ్లా ఇంటూ f of a plus nh by h ఇంటూ x మైనస్ a మైనస్ nh అంటే వాల్యూ ఎంత వచ్చింది, u ఇంటూ h వచ్చింది. సో ప్లస్ అలాగే నెక్స్ట్ నా ప్లస్ స్క్వేర్ ఇంటూ f ఆఫ్ a ప్లస్ nh బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ స్క్వేర్ ఇంటూ అక్కడ ఏమవుతుంది x మైనస్ a మైనస్ nh అంటే ఈ UHతో పాటుగా ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే x మైనస్ ఏ మైనస్ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, స్ప్లిట్ చేస్తే x మైనస్ ఏ మైనస్ ఎన్హెచ్ అంటే అక్కడికి ఏమొస్తుంది, ఒక UH వచ్చేస్తుంది. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 1 ఇంటూ హెచ్ అంటే హెచ్ వస్తుంది ఎక్స్ట్రాగా. అంటే ఇక్కడ ఏమవుతుంది, UHతో పాటుగా ప్లస్ హెచ్ వస్తుంది. సో ఇది ప్లస్ అలాగే నెక్స్ట్ అంటే సో ఆన్ అలాగే నెక్స్ట్ టైం లాస్ట్లో ఏమవుతుంది, మళ్ళీ నాబ్లా పవర్ n ఇంటూ f of a plus nh by n factorial into h power n UH into UH plus h plus and so on plus లాస్ట్లో ఏమొస్తుంది, లాస్ట్ టర్మ్ ఎంత యాక్చువల్గా మీకు ఇక్కడ x మైనస్ a మైనస్ హెచ్ బట్ కానీ మీకు x మైనస్ a మైనస్ ఎన్హెచ్ వాల్యూ ఎంత UH. సో ఇక్కడ ఏమవుతుంది మీకు అంటే ఇక్కడ ఏమవుతుందంటే x మైనస్ a మైనస్ ఎన్హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు UH ఉంది. బట్ ఇక్కడ మీకు x మైనస్ a మైనస్ హెచ్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మైనస్ ఎన్హెచ్ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం ఇంకొక n మైనస్ 1 ఆఫ్ హెచ్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. కాబట్టి ఏం చేస్తాం, ఈ టర్మ్కి నేను ఏం చేస్తాను, n మైనస్ 1 ఆఫ్ హెచ్ని సబ్ట్రాక్ట్ చేసి n మైనస్ 1 ఆఫ్ హెచ్ని యాడ్ చేసేస్తాను. అప్పుడు ఏమవుతుంది, దీనికి n మైనస్ 1 ఆఫ్ హెచ్ని సబ్ట్రాక్ట్ చేయడం దాని వాల్యూ హెచ్ అయిపోతుంది, UH అయిపోతుంది. అలాగే ప్లస్ ఏం చేస్తాం, ఎడిషనల్గా n మైనస్ 1 హెచ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమొస్తుంది మీకు ఇంటూ ప్రోడక్ట్లో ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ లాస్ట్లో ఏమవుతుంది
n-1 ఆఫ్ హెచ్ని సబ్ట్రాక్ట్ చేయడం వల్ల మనకి యూహెచ్ వస్తుంది. ప్లస్ సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఆ వాల్యూని కలిపేస్తాం, అంటే n-1 ఇంటూ హెచ్. ఓకే, సో దీన్ని మీరు సింపుల్గా సింప్లిఫై చేయొచ్చు. ఏమవుతుంది ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఒక హెచ్ క్యాన్సిల్ అయిపోతే ఇది ఏమవుతుంది, యూ ఇంటూ నాబ్లా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్. ప్లస్ ఇక్కడ హెచ్ స్క్వేర్ ఉంది, సో ఇందులోంచి ఒక హెచ్ కామన్ తీస్తాం, ఇందులోంచి కూడా ఒక హెచ్ కామన్ తీస్తే ఇక్కడ u+1 వస్తుంది. ఇక్కడ హెచ్ డినామినేటర్లో హెచ్ స్క్వేర్తో క్యాన్సిల్ అయిపోతాయి, అంటే ఇక్కడ ఏముంటుంది యూ ఇంటూ ఇక్కడ u+1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ న్యూమరేటర్లో 2 టర్మ్స్లో 2 హెచ్లు వచ్చాయి, ప్రోడక్ట్లో 2 హెచ్లు వచ్చాయి కామన్గా. డినామినేటర్లో హెచ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది, నాబ్లా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ ప్లస్ అండ్ సో ఆన్. ప్లస్ లాస్ట్ టర్మ్ ఏమవుతుంది, సేమ్ ఎక్కడలాగే మనకి ప్రోడక్ట్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1h లాస్ట్లో n-1h, కాబట్టి ఇవన్నీ కూడా మీకు n-1 ఉన్నాయి, ఎక్స్ట్రాగా ఇది ఒక హెచ్, అంటే మొత్తం ఇక్కడ మనకి ఎన్ని హెచ్లు కామన్ వస్తే మనకి n వస్తాయి. సో n హెచ్లు కామన్ వచ్చే ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి h పవర్ n, న్యూమరేటర్లో డినామినేటర్లో ఆల్రెడీ h పవర్ n. సో 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఏముంటుంది, ఇంకా u ఇంటూ u+1 ఇంటూ u+2 ఇంటూ అండ్ సో ఆన్ u+n-1 ఇంటూ u+n-1 బై లాస్ట్లో n ఫ్యాక్టోరియల్ ఇంటూ నాబ్లా స్క్వేర్ నాబ్లా పవర్ n ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్. సో ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది, విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేర్ యూ ఏంటో కూడా రాసేస్తాం, వేర్ u ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ ఎక్స్ అని అనొచ్చు, లేదా ఏ ప్లస్ ఎన్హెచ్ అనొచ్చు బై హెచ్. హెన్స్ ద థీరం. సో ఇక్కడితో మనకి ప్రూఫ్ కంప్లీట్ అయింది. సో సేమ్ ఫార్వర్డ్ లాజిక్, ఫార్వర్డ్లో ఫస్ట్ ఎలిమెంట్కి ప్రయారిటీ ఇస్తాం, బ్యాక్వర్డ్లో బ్యాక్ ఎలిమెంట్కి లాస్ట్ ఎలిమెంట్కి ప్రయారిటీ ఇస్తాం. అక్కడ డెల్టాలు అంటాం, ఇక్కడ మాత్రం నాబ్లాలు అంటాం. థ్యాంక్ యూ.